హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను వేసే డిజైన్స్ ఇప్పుడు సేల్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నా డిజైన్స్ బాగుంటాయని, ప్లస్ ఫినిషింగ్ వైజ్ కూడా బాగుంటుందని మీరు కింద కామెంట్ అనేది చేస్తున్నారు కదా. ఈ డిజైన్సే మీరు వేసుకోవడానికి నేను ఈ డిజైన్స్ అనేవి సేల్ చేస్తానండి. అయితే ఇది ఓన్లీ ఉషా 550 మిషన్ వరకే సేల్ చేస్తాను ప్రజెంట్ ఇప్పుడు. అయితే ఉషా 550 వరకే వస్తాయండి. మనకొచ్చేసి ప్రతి సెట్లో మనకి 30 డిజైన్స్ అనేవి ఉంటాయి. అయితే మీకు ఒక ఆఫర్ అనేది ఇస్తున్నాను. లాస్ట్ సెట్ చూడండి, లాస్ట్ సెట్ వరకు చూడండి. ఆ లాస్ట్ సెట్ వచ్చేసి న్యూ డిజైన్స్ అనేవి ఉంటాయి. ప్రజెంట్ ఈ డిజైన్స్ ఏంటంటే నేను ఆల్రెడీ యూజ్ చేసినవే, నేను వేసిన డిజైన్స్ ఇందులో ఉంటాయండి. కొన్ని సింపుల్ డిజైన్స్ ఉంటాయి, కొన్ని హెవీ డిజైన్స్ ఉంటాయి, కొన్ని కిడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆల్ ఓవర్గా అన్ని డిజైన్ కాంబో ప్యాకింగ్ లాగా మనకి ఈ డిజైన్స్ అనేవి వస్తాయి. అయితే మీరేం చేస్తారంటే ఒక్కొక్క సెట్లో వచ్చేసి 30 డిజైన్స్ ఉంటాయి కదా. నేను 4 సెట్స్ అనేవి ఇక్కడ చూపిస్తాను. ఆ 4 సెట్స్లో మీరు 3 సెట్స్ అనేవి తీసుకుంటే, అంటే 300 రూపీస్ పెట్టి 3 సెట్స్ అనేవి తీసుకుంటే ఒక సెట్ నేను ఫ్రీగా ఇస్తాను. మనకి లాస్ట్ సెట్ వచ్చేసి అన్నీ జేసీ అనమాట. జేసీ క్రియేషన్లో డిజైన్స్ అనేవి మనకి లాస్ట్ సెట్లో ఉన్నాయి. అవి వచ్చేసి 35 డిజైన్స్ అనేవి వస్తాయండి. 35 డిజైన్స్ కూడా మీకు ఇస్తాను. మీరు అయినా సరే ఒక 3 సెట్స్ అనేవి తీసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా స్క్రీన్ మీద అర్థం కాకపోతే నేను కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద నా నెంబరు, ఆ నెంబర్కి మీరు పీడిఎఫ్లు పంపించమన్నా పంపిస్తాను. మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే 3 సెట్స్ అనేవి తీసుకోండి, నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నేను ఆ సెట్స్లో డిజైన్స్ అనేవి ఇస్తాను. మీరు ఈ పీడిఎఫ్ని కస్టమర్స్కి ఎలా పంపించాలని కూడా నేను చెప్తానండి. మనం ఏంటంటే మామూలుగా పీడిఎఫ్ అయితే వాళ్ళకి ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే స్క్రీన్ షాట్ తీసి పంపించాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు కస్టమర్స్ ఇప్పుడు అందరూ దాదాపు చదువుకునే ఉంటారు, మామూలుగా టచ్ సెల్ యూజ్ చేస్తున్నారంటే ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా వాళ్ళకి. మామూలుగా ఏంటంటే WPS ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో నేను చూపించే డిజైన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీకు పిక్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసుకోవచ్చు. లేదు మీ కస్టమర్ వాళ్ళైనా సరే WPS యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళైనా ప్రతి సెట్ని ఓపెన్ చేసుకొని చూసుకొని వాళ్ళకి నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టవచ్చు. ఏదైనా ఓకేనండి. ఎలా అయినా మీరు కస్టమర్స్కి అనేవి సెట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా అవి కూడా ఇబ్బంది అనుకుంటే ఈ వీడియోని మీ కస్టమర్కి షేర్ చేయండి. ఇందుట్లో ఏదైనా నచ్చితే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీకు పంపిస్తారు. ఇన్ని విధాలుగా మీరు షేర్ చేసి కస్టమర్స్కి అనేవి డిజైన్స్ అనేవి పంపించుకోవచ్చు. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ అనేది చెయ్యండి. ఇందుట్లో అన్ని డిజైన్స్ నేను వేసిన డిజైన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. నేను వేసిన డిజైన్స్ కలర్ కాంబినేషన్ ఎలా సెట్ చేశానని కూడా మీరు చూసుకొనైనా అలా అయినా వేసుకోవచ్చు. ఇందుట్లో మనకి కొంచెం హెవీ డిజైన్స్ ఉన్నవి, కొంచెం స్మాల్ డిజైన్స్ ఉన్నవి, కిడ్స్ ఉన్నాయి. ఏ అయినా సరే మీరు ఓపికగా చూసుకొని మీకు నచ్చితే నాకు వాట్సాప్ నెంబర్కి నాకు సెండ్ చేయండి, నేను ఇస్తాను. మనకేంటంటే ఇలా పీడిఎఫ్లు తీసుకుంటే కొంచెం కాస్ట్ అనేది తగ్గిద్ది. నేను ఎందుకు పీడిఎఫ్లు తీసుకుంటాను అని అంటే, మనకి కస్టమర్ వచ్చేసి ఒక డిజైన్ ఇస్తారు, ఇచ్చి వాళ్ళు ఏంటంటే ఈ డిజైన్ మాకు కావాలి అంటారు. మనం ఎక్కడైనా సరే యానీ క్రియేషన్లో కానీ, జేసీ క్రియేషన్లో కానీ, లేదా వర్ష క్రియేషన్లో కానీ ఎక్కడైనా సరే ఈ సెట్స్ అనేవి మనం ఈ డిజైన్స్ అనేవి తీసుకుంటాం. మనకి డిజైన్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో 50 రూపీస్ ఉంటుంది. ఆ కాస్ట్ అనేది మనకి కస్టమర్ ఇవ్వరు. వాళ్ళు ఇచ్చే అమౌంటే అసలు ఇప్పుడు తక్కువగా ఇస్తారు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇంకా అందుట్లో ఇంకొక 60 రూపీస్ యాడ్ చేసి నేను ఇలా డిజైన్ తీసుకుంటున్నాను, ఇది న్యూ డిజైను, దానికి కాస్ట్ ఇవ్వమని అడిగాను అనుకోండి, కస్టమర్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఈ డిజైన్ మీరు ఒకసారి తీసుకున్నారంటే ఎంతమందికైనా వేయొచ్చు కదా, నాకు ఒక్కదానికే వేయట్లేదు కదా, ఈ డిజైన్ మళ్ళీ మీకు యూజ్ అవుతుంది కదా, ఇది వాళ్ళు చెప్పే రీజన్. అవును కదా, అది కూడా నిజమే. మనం ఆ కాస్ట్ అనేది వాళ్ళని అడగలేము. ఎందుకంటే మనం ఒక్కసారి ఓ డిజైన్ తీసుకున్నామంటే ఆ డిజైన్ ఎన్ని బ్లౌజులకైనా వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే. అలా అని వాళ్ళని డిజైన్ కాస్ట్ అడగలేము. లేదు వాళ్ళు ఇచ్చే అమౌంట్లో మరి ఈ డిజైన్ కాస్ట్ పోతే మనకి ఇంకా మిగిలేదేంటి మన కష్టానికి. అందుకనే నేనేంటంటే ఇట్లా పీడిఎఫ్లాగా తీసుకుంటాను. మనకి ఇందుట్లో అన్నీ ఆల్ ఓవర్గా అన్ని డిజైన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి కుదిరితే
చూసుకుంటానంటే స్క్రీన్‌షాట్ పెడతాను. లేకపోతే పీడీఎఫ్‌లు సెండ్ చేస్తాను. పీడీఎఫ్ చూసుకుంటానంటే పీడీఎఫ్‌లు అనేవి సెండ్ చేస్తాను. లేదు అనుకుంటే ఇట్లా వీడియోస్ ఏమన్నా ఉంటే వీడియోస్ అయినా సెండ్ చేస్తూ ఉంటాననమాట. ఇది మీకు బాగా యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఎంతమంది మీరు ఇలా ఆలోచించి పీడీఎఫ్‌లనేవి తీసుకుంటారో నాకు కింద కామెంట్ అనేది చేయండి. అయితే మనం ఏంటంటే సేవ్ చేసుకుందాం అని కాదండి. ఇవి కొంచెం కష్టం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టి తీసుకుంటే మనకు అందుట్లో ఏ డిజైన్ యూజ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. నేనంటే కస్టమర్ వైస్‌గా కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇన్ని డిజైన్స్ తీసుకున్నాం గదా! తీసుకున్నప్పుడు చాలా వరకు యూజ్ అవుతాయనమాట. ఎందుకంటే ఒక డిజైన్ తీసుకున్నాం అనుకోండి, అదొక 10 బ్లౌజులకైతే వేయలేం గదా! ఇప్పుడు ఈ 30 ఒక్కొక్క సెట్‌లో మనకి 30 డిజైన్స్ అనేవి ఉంటాయి. 30 డిజైన్స్‌లో మనకి 30కి 30 ఏయలేకపోయినా 10 డిజైన్స్ అయితే ఏస్తనే ఉంటాం గదా! 10 డిజైన్స్ అంటే చాలా బ్లౌజులకి ఏసుకోవచ్చు. ఇలా అనేది మనకి యూజ్ అవుతుంది. అందుకనే నేను ఇలా పీడీఎఫ్‌ల్లాగా తీసుకుంటానండి. కొన్ని డిజైన్‌లు యూజ్ కాకపోయినా కొన్ని డిజైన్స్ అనేవి మనకి యూజ్ అవుతుంది. అయితే నేను ఈ స్క్రీన్ రికార్డ్ అనేది కొంచెం స్లోగా పెడదామంటే లెంతీ అవుతుందండి బాగా. అందుకని కొంచెం స్పీడ్‌గా పెట్టాల్సొచ్చింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ అనేది చేయండి. కింద కామెంట్ చేసి నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నానండి. ప్రతి పీడీఎఫ్ మీకు యూజ్ అవుతుంది. ఒక్కొక్క పీడీఎఫ్ వచ్చేసి రూ. 100 అనమాట. ఒక్కొక్క పీడీఎఫ్‌లో 30 డిజైన్స్ ఉంటాయి. లాస్ట్ పీడీఎఫ్‌లో మనకి వచ్చేసి 35 డిజైన్స్ ఉంటాయి. మనం వచ్చేసి ఓడీ సెట్ 24, 32, 22 అనేవి ఇస్తున్నాము. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన ఈఎంబీ సెట్ 27 కూడా జెసి డిజైన్స్ ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా ఇస్తున్నాననమాట. అయితే ఇందుట్లో మీరు ఏదైనా సరే 3 పీడీఎఫ్‌లు తీసుకుంటే నేను ఒక పీడీఎఫ్ అనేది ఇస్తాను. మీరు ఒక్క పీడీఎఫ్ అనేది తీసుకొని నాకు ఇంకో పీడీఎఫ్ ఇవ్వండి అనంటే అది కుదరదండి. మీరు అయినా సరే 3 పీడీఎఫ్‌లు తీసుకోండి. నేను ఒక పీడీఎఫ్‌ని మీకు ఫ్రీగా ఇస్తాను. మీకు కలర్ కాంబినేషన్ కూడా ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ అనేది చేయండి. నేను కరెక్ట్‌గా రిప్లై అనేది ఇస్తాను. ఎందుకంటే నేను అంత కరెక్ట్‌గా ఎందుకు చెప్తున్నాను రిప్లై ఇస్తానంటే నేను ఇవి ఆల్మోస్ట్ కొన్ని వేసుంటాను. ఏందంటే ఏదన్నా కలర్ కాంబినేషన్ గానీ ఇలా ఏదన్నా ఉన్నా నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే నేనేసున్నా గదా! మనం ఎక్కడైనా తీసుకుంటున్నామంటే పీడీఎఫ్‌లు వాళ్ళేమి చెప్పరు. మనం పీడీఎఫ్ తీసుకుంటాము, వేస్తాము. అందుట్లో ఏ కలర్ ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా మనకి తెలిసుండాలి. అందుకనే మనం కలర్ కాంబినేషన్ కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకని మీకు ఏదైనా కొంచెం నేను వేసిన నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. నేను వేసిన డిజైన్స్ అన్నీ ఇందుట్లో ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఆ డిజైన్ చూసి కలర్ కాంబినేషన్ అనేది సెట్ చేసుకోండి. అలా అయినా ఓకే. లేదా ఇంకేదన్నా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ అనేది చేయండి. ఆ కామెంట్‌లో కూడా నేను రిప్లై అనేది ఇస్తాను. ఇదండి ఈ పీడీఎఫ్‌లు ఇలా తీసుకొని నేనైతే ప్రెజెంట్ ఇలా వేస్తున్నాను. అయితే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నానండి. ఇది ఓన్లీ ఉషా 550 మిషన్‌లకు మాత్రమే యూజ్ అవుతాయి. మీరు నాకు ఒకవేళ నా నెంబర్‌కి మీరు షేర్ చేసుకోవాలనుకుంటే పీడీఎఫ్‌లు తీసుకోవాలనుకుంటే నాకేంటంటే మీది ఏ మిషన్ అనేది కూడా ఒకసారి నాకు మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు బిగ్ మిషన్ తీసుకున్నారనుకోండి ఈ పీడీఎఫ్‌లనేవి యూజ్ కావు. అందుకని నేను మళ్ళీ రిపీట్‌గా చెప్తున్నాను. ఉషా 550 వరకే ఈ పీడీఎఫ్‌లనేది యూజ్ అవుతాయి. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్‌లో వేశాను. మీరు చూడండి. ఒకసారి చూసి నచ్చితేనే ఈ పీడీఎఫ్‌లనేవి తీసుకోండి. ఈఎంబీ సెట్ 27 అనేది కొత్తగా వచ్చిందండి. అందుట్లో అన్నీ కొత్త డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఇంకా నేను అది వెయ్యను కూడా వేయలేదు. నేను ఈ మధ్యనే తీసుకున్నాను. చూడాలి. వేసి అనేది చూస్తాను. నాకైతే బాగా నచ్చింది. అందుట్లో అన్నీ జేసీ కాబట్టి నేను ఇంకా ఆలోచించకుండా అన్ని డిజైన్స్ అనేవి తీసుకున్నాను. ఎలా ఉన్నాయి డిజైన్స్ అనేవి కింద కామెంట్ అనేది చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. డిజైన్స్ అనేవి చూస్తూ ఉండండి. ఇంకా ఏంటంటే మీరు ఇలా చూడండి. ఈ డబ్ల్యూపీఎస్ అని ఓపెన్ చేస్తే ఇలా వస్తదనమాట. ఇలా వస్తది. మీరు డిజైన్స్ అనేవి మామూలుగా స్క్రీన్‌షాట్ తీసి అందరికీ పంపించుకోవచ్చండి. అంటే కస్టమర్స్‌కి పంపించుకోవచ్చు. లేదు అంటే వాళ్ళనే ఇలా డబ్ల్యూపీఎస్ యాప్ ద్వారా వాళ్ళనే
చూసుకోవచ్చు అనమాట. మనకేంటంటే ఇలా ఎక్కువగా వస్తాయి. ఇదండి ఈఎంబీ సెట్. ఇదొచ్చేసి చూడండి అన్నీ జేసీయే ఉన్నాయి మనకి. లేటెస్ట్‌యి అన్నీ ఉన్నాయి. కట్ వర్క్ ఉంది. ఈ పికాక్ డిజైన్ అనేది సూపర్‌గా ఉంటుంది. ఈ మోడల్ గూడా వేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది మోడలు. ఇలా ఉంటాయన్నమాట. నాకు అన్ని డిజైన్స్ ఆల్మోస్ట్ ఈ సెట్స్‌లో నచ్చాయి. నేను తీసుకున్న సెట్‌లన్నీ నచ్చే తీసుకున్నానండి. అవి ఎక్కువగా యూజ్ చేశాను. నేను ఎక్కువగా వాటికి డిజైన్స్ అనేవి ఏశాను. అయిపోయాయి. ఇంకా ఇప్పుడేంటంటే కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి కూడా ట్రై చేద్దామని ఇలా ఈ సెట్ కూడా తీసుకున్నాను. ఇదొచ్చేసి కొత్త సెట్ అనమాట. పెయింటింగ్ వైస్‌గా కూడా వేసుకోవచ్చు. మనకి పెయింటింగ్ కనిపిస్తుంది గదా! ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్‌లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి కూడా పెయింటింగ్ ఏసి అవుట్‌లైన్ అనేది ఇస్తున్నారు గదా! ఆ డిజైన్ గూడా ఇందుట్లో ఉంది. సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. నెట్ డిజైన్స్ ఉన్నాయి. నేను వేసిన నెట్ డిజైన్ గూడా ఇందుట్లో ఉందండి. ఇందుట్లో గూడా ఉంది. జెర్సీలోయే ఇయన్నీ డిజైన్స్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే బాగా నచ్చాయి. చూడండి ఈ డిజైన్ నేను నెట్ డిజైన్ ఏశాను. మీరు చూసే ఉంటారు నా వీడియోస్‌లో నెట్ డిజైన్ అనేది ఏశాను. సింపుల్ డిజైన్స్. ఈ వర్క్ చూడండి ఎంత బావుందో. ఇలా అన్ని వర్క్స్ సూపర్‌గా ఉన్నాయన్నమాట. మీకెవరికన్నా కావాలి అంటే 3 పీడిఎఫ్‌లనేవి తీసుకోండి. నేను 1 పీడిఎఫ్ అనేది మీకు ఫ్రీగా ఇస్తాను. 3 పీడిఎఫ్స్ వచ్చేసి రూ. 300. 30 డిజైన్స్ ఉంటాయండి ఒక్కొక్క పీడిఎఫ్‌లో. లాస్ట్ ఈఎంబీ సెట్స్ డిజైన్‌లో అయితే పీడిఎఫ్‌లో అయితే 35 డిజైన్స్ అనేవి మీకొస్తాయన్నమాట. మొత్తం ఆల్ ఓవర్‌గా మీకు 4 పీడిఎఫ్‌లో 125 డిజైన్స్ అనేవి వస్తాయి. రూ. 300కి 125 డిజైన్స్ అనేవి వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.